గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం డిఆర్డీఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. 35 ఏళ్లకే రిటైర్ అయిన గురుమూర్తి హైదరాబాద్ మీర్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. అవి కాస్త పెద్దవై దారుణ హత్యకు దారితీసింది. భార్య మాధవిని చంపాలని పక్కా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవుల్ని ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13న తన పిల్లల్ని పంపాడు. అపార్ట్మెంట్లోనూ చాలా మంది పండక్కి ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇదే అదునుగా భావించిన గురుమూర్తి ఈ నెల 15న పండగ రోజు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎముకలు ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న జల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 16న అత్తమామలకు ఫోన్ చేసి గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ తనకేవీ తెలియనట్లు మాట్లాడాడు. వారు తమ దగ్గరికి రాలేదని సమాచారం ఇచ్చారు. అప్పటినుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లు, కంగారు పడుతున్నట్లు నటించాడు. కానీ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు కనిపించింది, కానీ తిరిగి బయటికి రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేశారు. విచారణలో ఒక్కో విషయం బయటకొస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య జరిగింది, కానీ శవం ఆనవాళ్లు లేవు. చంపింది ఎవరో తెలుసు, కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్ తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది.